లాస్ట్ వీక్ ఎప్పుడైతే ఇక్కడ వచ్చానో అప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు నాకు ఫైర్ కనిపించింది. అది ఏ ఫైర్ తెలియదు, కానీ వీడియో తీసేటప్పుడు కనిపించింది. అది ఫోన్ గీత ఇచ్చేసి బయటికి వెళ్ళిపోయి ఆలోచిస్తున్నాను, ఏం ఫైర్ ఇది నాకెందుకు కనిపించిందా అని ఆలోచిస్తున్నాను. అయితే అన్ని ప్రేయర్ అంతా అయిపోయినాక నేను పాస్టర్ గారికి వచ్చి చెప్పాను, ఇట్లా నాకు ఫైర్ కనిపించింది. ఫైర్ అంటే ఒకసారి చెప్పండి కొడదామంటే, ఎందుకంటే ప్రార్థన చేసినప్పుడు చివరిగా అనాంటింగ్ ఫైర్ అనాంటింగ్ ప్రార్థన చేసేటప్పుడు మరి పరిశుద్ధాత్మ బయలుపరిచినట్లు ఒక వ్యక్తికి ఫైర్ కనిపిస్తుంది అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత మరి ఎవరు ఇవ్వకుండా నేను అన్నాను, తప్పకుండా దేవుని ప్రేరేపణ పరిశుద్ధాత్మ ద్వారానే మీరు 12 o'clock వరకు మీరు చెప్పకుండా ఇక్కడే ఉంటారు. ఎవరో ఒక వ్యక్తి గొప్ప వెలుగు చూశారు, ఫైర్. ఎవరో ఒకరు ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తున్నాడు. ఇంకా దీవించాలి, ఫలించాలంటే టెస్ట్ మనీ చెప్తే మీరు బలపడతారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఈ లోపల మరి ఎవరు లేవలేదు. ఈ లోపల బ్రదర్ బయట వెళ్ళారట, భయపడుతూ అది నాకేమైందని. ఒకసారి ఆ ఫైర్ ఎక్కడ కనిపించింది మీరు చెప్తే బాగుంటుంది. ఇక్కడ మీ ముందు కనిపించిందా? మీరు ఎటు సైడ్ ఉన్నారా? అటు సైడ్ ఉన్నారా? ఇటు సైడ్ ఫేసింగ్ ఇటు ఉన్నారా? ఫైర్ ఎక్కడ కనిపించింది? మీ ముఖం దగ్గర లేకపోతే ఇక్కడ? మొత్తం సరౌండింగ్ అంటే ఈ రెడ్ కార్పెట్ చుట్టూ రౌండ్గా ఎలా కనిపించింది మీకు? అంటే వైట్ ఉందా? ఆరెంజ్, రెడ్, ఆరెంజ్ ఫైర్. ఇంకా అనాయింటింగ్ చేసేటప్పుడు లోపల నుంచి నాకు కూడా ఫైర్ వచ్చేటట్టు అనిపిస్తుంది. మీకు వచ్చింది ఇంకా ఆ దర్శనంలో ఏం కనిపించింది? ఆ విషయంలో ఫైర్. కళ్ళు మూసుకో, ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి రీకాల్ చేసుకో. కళ్ళు మూసుకొని ఆ దర్శనంలో ఏం కనిపించింది? ఫైర్ కనిపించింది కదా. ఇంకా ఫైర్ కనిపించినాక అంటే కోపం గీపం ఏమి రాకుండా పీస్ఫుల్ శాంతి అనిపించింది, పీస్ అనిపించింది. ఓకే, సరే. ఫైర్లు ఏం కనిపించింది? నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఫైర్లు ఏం కనిపించింది? ఇంకా నేను చెప్పాను, నాకు దేవుడు బయలుపరిచిన ఫైర్ ఒకటి కనిపించిన బయలుపరిచిన దేవుడు ఆ లోపల ఏముందో కూడా బయలుపరచడానికి బయటపరుస్తాడు. రివీల్ ఎవ్రీథింగ్. కళ్ళు మూసుకుంటాను. ఈ బదులు నేను కళ్ళు మూసుకొని ఆలోచిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. ఇది ఒక ఫైర్ చూసాము. ఫైర్ మధ్యలో ఒక చిన్న సర్కిల్ చూసాము. సర్కిల్లో గ్యాప్ వస్తుంది, కొంచెం గ్యాప్ వస్తుంది, వెళ్తుంది. ఆ గ్యాప్ బ్లూ కలర్ కనిపిస్తుంది. ఓకే, పెద్ద ఫైర్ ఆరెంజ్, మధ్యలో చిన్న సర్కిల్, గ్యాప్ కనిపిస్తుంది చిన్న సర్కిల్లో. ఆ గ్యాప్ ఏంటంటే అక్కడ ఒక బర్డ్ ఉంది అన్నమాట. బర్డ్ పావురం, హోలీ స్పిరిట్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పావురం ఎప్పుడైతే కొట్టుకుంటున్నాడో, పావురం పరిశుద్ధాత్మ దేవుడు పావురం అదే అలా కొట్టుకున్నప్పుడు ఆ గ్యాప్ అనేది నీకు కనిపిస్తుంది. అది బ్లూ కలర్లో కనిపించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. మేబీ ఆ సమయంలో భయపడి ఉన్నావు కాబట్టి ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ కంపెనీ సెంటర్లో చిన్న సెంటర్లో ఇట్లా నీకు గ్యాప్ వచ్చినట్లు మీరు కనిపించినప్పుడు నేను కనిపించాను. ఆ గ్యాప్లో నేను కనిపించాను. ఒకసారి చెప్పండి. ఓ గాడ్, అది నేను కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుడు ఏదో రూపంలో కనిపిస్తారన్నమాట. కనిపించి మనకి దర్శనం ఇస్తారు. సో హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ అట్లా రెక్కలు కొనుక్కోవడం, ఆ దర్శనం దేవుడు చూస్తున్నాడు. అలాగే దేవుడు గొప్పగా వాడుకోవాలి. ఇంకా రెండు సీక్రెట్ జీవితం చెప్తాను. ప్రార్థన, వాక్యం చదువు, ప్రార్థన చేస్తాం. వాక్యం చదువు, ప్రార్థన చేస్తాం. ఇంకా దర్శనం, క్లియర్ దర్శనం దేవుడు ఇచ్చి గొప్పగా వాడుకుంటాడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఒకసారి చెప్పండి.